హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ చాలా టేస్టీ అయిన హెల్దీ అదే సమయం చాలా సింపుల్గా చేసుకునే ఒక రెసిపీనే అండి. వేరుశనగలు ఉన్నాయి కదండి, పచ్చి వేరుశనగలు, వాటి మళ్ళీ మునక్కాయలు వంకాయలు వేసి నేను కర్రీ చేస్తున్నాను. ఫస్ట్ ఇలా అన్నిటిని ఒలిచిపెట్టుకుందాము. ఒలిచిపెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వాష్ చేసుకోవాలా, ఎందుకంటే మన్ను ఉంటుంది కదండి. దానికోసము ఫస్ట్ అన్నిటిని నీట్గా ఇలా ఒలిచిపెట్టుకుందాము. నైటే ఒలిచిపెట్టుకున్నారంటే మార్నింగ్ హడావిడి లేకుండా ఉంటుంది. సో నేను కుక్కర్లోనే చేస్తున్నాను ఈరోజు. ఆయిల్ చేర్చుకుందామండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కగానే ఆవాలు, మినపప్పు అందులో వేసేసి చిటపటమన్న తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, నెక్స్ట్ కరివేపాకు, చిన్నుల్లిపాయలు అన్నీ వేసేసుకొని ఒక్కసారి ఫ్రై చేసేసి కాసేపు అట్లా మూత జస్ట్ ఒక 30 సెకండ్స్ పెట్టిన తర్వాత మగ్గింది చూడండి. కొంచెం మగ్గిన తర్వాత టమోటాలు వేసుకుందాము. బాగా పండిన ఒక 3 టమోటాలు చేర్చుకుంటున్నానండి. మీరు చింతపండు నేను వేస్తున్నాను కాబట్టి 3, చింతపండుకి టేస్ట్ నచ్చని వాళ్ళు 4 టమోటాలు 5 టమోటాలు వేసుకున్నా బాగుంటుంది గ్రేవీకి. సో ఒకసారి అట్లా మూత పెట్టిన తర్వాత వాటర్, అందులో ఉన్న వాటర్తోనే చూడండి మగ్గాయి. నెక్స్ట్ ఇందులోకి కాస్త మనము మునక్కాయలు వంకాయలు చేర్చుకున్నాము. అవి నేను వేరుశనగలేనండి, ఉడకబెట్టలేదు. సో వీటిని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఉప్పు, కల్లుప్పే చేర్చుకుంటున్నానండి. సో ఉప్పు, నెక్స్ట్ పసుపు ఇప్పుడే యాడ్ చేసి పెట్టుకుందాము. ఈ గ్యాప్లో మనము అది మగ్గుతూ ఉంటుంది కదండి, చింతపండు కూడా నానబెట్టుకునేసామంటే దానికి కలిపి పెట్టుకునేయాలి ఒకసారి. చూడండి, కల్లుప్పు, నెక్స్ట్ వచ్చేసి పసుపు యాడ్ చేసేసి మీకు టేస్ట్కి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కారం యాడ్ చేసేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలిపేసేయండి. కలిపేసిన తర్వాత ఒక కాసేపు మూత పెట్టేస్తే లైట్గా కొంచెం ఆ పచ్చి వాసన పోయేంత వరకు మగ్గనిచ్చేసి చింతపండు నానబెట్టుకున్నాము కదండి, నేను అది చూడండి బాగా నానిపోయింది కదా. సో దానికి కలిపెట్టుకుందాము. చూడండి కొంచెం మగ్గి అందులో వాటర్ వచ్చాయి కదా. సో ఇప్పుడు మనకు కావాల్సినంత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాము. ఇలా చేసి చూడండి, టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. చాలా సింపుల్, హెల్దీను కూడా. ఇప్పుడు మనము విజిల్ పెట్టేసుకుందాము. ఒక 3 విజిల్లు చాలండి. 3 విజిల్లో కరెక్ట్గా ఉంటుంది. 3 విజిల్ అయిన తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత చూడండి, ఇందులో చింతపండు నేను తర్వాత అది యాడ్ చేశానండి. ధనియాల పొడి యాడ్ చేసుకున్నా. చింతపండు రసం పోసింది వీడియో స్కిప్ అయిందండి. సో యాడ్ చేసేసుకున్నాక జస్ట్ ఒక 2, ఆల్రెడీ అది వేడి చేసిన వాటరే అయినా ఒక 2 సార్లు అలా ఉడకబెట్టినప్పుడు బాగుంటుంది టేస్ట్, ఫ్లేవరు. అంతేనండి, మన రెసిపీ చాలా సింపుల్గా ఎంత బాగా రెడీ అయింది చూడండి. చూడడానికి ఎంత కలర్ఫుల్గా, చాలా టేస్ట్, స్మెల్ ఎంత బాగుంది. కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. సో ఇలా చేసి సర్వ్ చేయండి. ఖచ్చితంగా దీనికి ఇంకా ఏం సైడ్ డిష్ అవసరం లేదు. అలా లేదన్నా అప్పడం అయినా చాలు, ఒకవేళ కావాలనుకుంటే. ఇలా ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటాను. నచ్చిందంటే నా ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.